వర్సెస్ ఆస్ట్రేలియా 4th టెస్ట్, అదే బాక్సింగ్ డే టెస్ట్ డే 3 అయితే ఒక మరపురాని ఇన్నింగ్స్ని అయితే మనం చూసాము. చాలా కొలాప్స్లో ఉండి ఇంక ఇండియా పని అయిపోయింది అనుకున్న టైంలో ఇద్దరు యంగ్ గన్స్ వాళ్ళ సత్తా ఏంటో చూపించారు. 2021 బీజీటీలో అదే టైంలో పంత్ అండ్ సుందర్ కూడా ఎలా అయితే బ్యాటింగ్ చేసి ఇండియాకు మంచి విన్ ఇచ్చారో, అదేవిధంగా ఈ మ్యాచ్లో ఈ రోజున ఇద్దరు యంగ్ గన్స్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి తమ సత్తా ఏంటో చూపించి ఇండియాని అయితే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇండియాని పైకి తీసుకొచ్చారు. ఇంకా జస్ట్ 116 రన్స్ బిహైండ్లో మాత్రమే ఉంది. ఇంకా మీరు డే స్టార్టింగ్ చూస్తే 164 for 5తో స్టార్ట్ చేసిన ఇండియా, జడేజా అండ్ పంత్ జస్ట్ ఒక 25-30 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యారు. ఇంక ఇండియా పని అయిపోయింది, ఇన్నింగ్స్ డిఫీట్ని మనం చూడబోతున్నాం అనే టైంలో ఇద్దరు యంగ్ గన్స్, యంగ్ ప్లేయర్స్ వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన షాట్స్తో స్ట్రైక్ రేట్ 70 ఉంది అతనిది. టెస్ట్ మ్యాచ్లో 70 అంటే అది చాలా మంచి స్ట్రైక్ రేట్. అతను అద్భుతమైనటువంటి 4లతో, అదేవిధంగా అసలు ఎటువంటి భయం లేకుండా, ఎందుకంటే అక్కడ మీరు చూస్తే స్టార్క్, కమిన్స్, నాథన్ లయన్ ఆల్మోస్ట్ 900 వికెట్స్ తీసినటువంటి బౌలర్స్, వాళ్ళని ఎదుర్కొంటూ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ని అయితే బిల్డప్ చేశాడు. అతనికి తోడుగా మీకు సుందర్ కూడా ఎంతో పరిణతి చెందిన ఇన్నింగ్స్ని అయితే మనం చూసాం. అతను అసలు బ్యాట్ బాల్స్ని పనిష్ చేస్తూ జస్ట్ సింగిల్స్ 2స్తోనే 50 రన్స్ స్కోర్ చేశాడు. జస్ట్ ఒకే ఒక్క 4 అయితే కొట్టాడు. 162 బాల్స్లో జస్ట్ 50 రన్స్ కొట్టి ఇన్నింగ్స్ని అయితే ముందుకు తీసుకెళ్ళాడు. మంచి పార్ట్నర్షిప్ సుందర్ అండ్ నితీష్ మధ్య ఎంతో అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా నితీష్ అయితే 90sలో ఉన్నప్పుడు సుందర్ అవుట్ అయ్యాడు, అన్ఫార్చునేట్. బట్ సుందర్ ఉండే అతనికి కూడా ఒక మంచి స్కోర్ వచ్చేది, ఇంకా ఇండియా లీడ్ అనేది తగ్గిపోతూ ఉండేది. సో నా దృష్టిలో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ సుందర్ కెరీర్లో. అండ్ నెక్స్ట్ బుమ్రా వెంటనే అవుట్ అయ్యాడు. 90sలో ఉన్నాడు నితీష్, అసలు సెంచరీ చేస్తాడా, మరొక అంటే అతనికి సెంచరీ చేసే అవకాశం రాదా అన్నటువంటి ఫీలింగ్లో అందరూ ఉన్నారు గ్రౌండ్లో. అది చాలా టెన్షన్ మూమెంట్ అనమాట. ఇంకా సిరాజ్ అయితే 3 బాల్స్ని డిఫెండ్ చేసి నెక్స్ట్ ఓవర్లోనే నితీష్ అయితే సెంచరీ కొట్టాడు. ఆ ఇన్నింగ్స్ అనేది ఇండియాకి ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ అనమాట, చరిత్రలో నిలిచిపోయేది. అక్కడ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, ఆయన ఎంతో ఆనందపడ్డాడు అనమాట. సో అతనికి అందరు రెస్పెక్ట్ ఇచ్చారు. నితీష్ కుమార్ ఎటువంటి భయం లేకుండా మంచి క్రికెట్ బుక్ షాట్స్ని అయితే అతను ఆడాడనమాట. అస్సలు ఇంత కూడా ఆస్ట్రేలియా బౌలర్స్ చూసి భయపడలేదు. ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్, మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ 50 స్కోర్ చేసినప్పుడు ఆ పుష్ప సిగ్నేచర్ అయితే అందరినీ కొంచెం ఎంటర్టైన్ చేసింది. సునీల్ గవాస్కర్ కూడా చెప్పాడు ద మోస్ట్ పాపులర్ ఫిల్మ్ పుష్ప అని. అండ్ ఇంకా సెంచరీ కొట్టిన తర్వాతే అయితే బాహుబలి సలార్ స్టైల్లో అయితే సిగ్నేచర్ మూమెంట్ అయితే చూపించాడు నితీష్. అండ్ ఇంకా 105 అయితే స్కోర్ చేశాడు. బ్యాడ్ లైట్ కారణంగా అయితే మ్యాచ్ని డే 3 క్లోజ్ చేయడం జరిగింది. డే 4 ఇంకా రేపు ఏం చేస్తారు, రేపు ఆస్ట్రేలియాని ఇంకా తొందరగా ఆల్అవుట్ చేయగలరా లేదా మన వాళ్ళు, ఎందుకంటే నెక్స్ట్ సిరాజ్ ఉన్నాడు కాబట్టి జస్ట్ 1 వికెటే ఉంది. మేబీ నితీష్ ఎక్కువ స్ట్రైక్లో ఉండి ఒక 20-30 రన్స్ స్కోర్ చేసినా కానీ ఆస్ట్రేలియాకి లీడ్ 70-80 రన్స్ ఉంటాయి. సో వాళ్ళని తొందరగా అవుట్ చేస్తేనే మనకి విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఈ మ్యాచ్లో. సో వాళ్ళని అట్లీస్ట్ 150-200 లోపు ఆల్అవుట్ చేస్తే మనకి ఒక 270-280 వరకు టార్గెట్ అయితే వస్తుంది. సో ఇంకా తొందరగా ఆల్అవుట్ చేస్తే కనుక, ఎలాగైతే పింక్ బాల్ టెస్ట్లో తొందరగా అవుట్ చేశారో వాళ్ళని, అలాగే ఈ మ్యాచ్లో అయితే చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ మ్యాచ్ డ్రాకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఆస్ట్రేలియా ఒక 380-390 లీడ్ కొట్టి ఇండియాని లాస్ట్ డేన మొత్తం ఆల్అవుట్ చేసేద్దామని ప్లాన్తో వస్తారు. సో నా దృష్టిలో రేపు సిరాజ్, బుమ్రా అండ్ ఆకాష్దీప్ అయితే వాళ్ళని తొందరగా ఆల్అవుట్ చేయాలి. అట్లీస్ట్ 100-150 రన్స్ లోపు అయితే వాళ్ళని ఆల్అవుట్ చేసేస్తే మనకి ఒక 220-250 టార్గెట్ అయితే వస్తుంది. దాన్ని ఇండియా అయితే ఈజీగా చేయొచ్చు డే 5న అనుకుంటున్నాను. సో అసలు ఏం జరుగుతుంది, ఇండియన్ పేస్ అటాక్ రేపు ఎలా స్పందిస్తారు ఆస్ట్రేలియన్స్కి, వాళ్ళని కట్టడి చేయగలరా, అండ్ ఇండియాని 2-1తో బీజీటీలో లీడ్లోకి తీసుకురాగలరా అనేది ఏం జరుగుతుందో రేపు చూద్దాం. రేపు చాలా ఇంపార్టెంట్ డే. సో రేపు కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.